కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన జగిత్యాల జిల్లా ధర్మపురితో పాటు కోటి లింగాలలోని గోదావరి నదీ తీరాలకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే చలిని సైతం లెక్క చేయకుండా గోదావరి నదికి వచ్చి పుణ్య స్నానాలను ఆచరించారు. తెల్లవారుజాము నుండి భక్తులు కోలాహలంతో గోదావరి నదీ తీరంలో పండగ వాతావరణం నెలకొంది. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాత నదీ తీరాన ఉన్న శివలింగాలకు గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎంతో భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి గోదావరిలో వదిలారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు కోటి లింగాలలోని శ్రీ కోటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్ల వద్ద ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాలను వెలిగించి భక్తిని చాటుకున్నారు. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి చెట్టు వద్ద దీపాన్ని వెలిగించడం వలన తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శాతవాహన కాలం నాటి చరిత్ర ఉన్న కోటి లింగాల ఆలయానికి వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలు లేవని ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఆలయ అభివృద్ధితో పాటు సౌకర్యాలను మెరుగుపరచాలని భక్తులు కోరుతున్నారు. ఈ కార్తీక మాసంలో చేసే స్నానమైన దీపమైన దానమైన అనేక రేట్ల పుణ్యఫలాన్ని కలుగజేస్తుంది. ఇంకా ఈ రోజు చేసే శివునికి విష్ణువుకి చేసే ఆరాధన అనేక రేట్ల ఫలితాలను ఇస్తుంది. అందుకే మనం గోదావరికి దీపాలని వదలడానికి వచ్చినాం. ఈ టెంపుల్ శాతవాహన కాలం నాటి చారిత్రక నేపథ్యం చాలా ఉంది. కానీ ఇంకా దీన్ని డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. చుట్టుపక్కల కూడా చాలా ప్రజలు ఈ దర్శనానికి వస్తుంది, కానీ కావాల్సిన సౌకర్యాలు ఇక్కడ మనకు కనిపించడం లేదు. కానీ డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. మేము ప్రతి సంవత్సరం మేము ఎట్లే సంతోషంగా ఇక్కడికి వచ్చి మా జీవితాలు పూజలు చేస్తూ అందరం బాగుండాలి, మా కుటుంబం ప్రజలు మా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజలందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. గోదావరి మాతకు మరి దీపజ్యోతిని సమర్పిస్తూ గోదావరి స్నానాలు ఆచరించి స్వామివారిని ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమాలు చేసుకుంటారు. ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటంటే, మరి ఈ కార్తీక మాసము మరి శివకేశవులకు సంబంధించినటువంటి ఒక మాసము, విష్ణు ఈశ్వరునికి సంబంధించినటువంటి ఒక మాసము. ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ప్రతి ఉదయం పూర్వం 4 గంటల నుండి ఈ స్వామివార్లకు ఆరాధన కార్యక్రమాన్ని చేసి వాళ్ళు నిష్ఠగా ఈ కోటేశ్వర స్వామివారికి అభిషేకించి దర్శించుకొని వారు స్వామివారిని కోరికలు తీర్చడానికి ఈ కోటేశ్వర స్వామి కోటిలింగాలుగా మరి పిలువబడుతుంది. ఈరోజు చాలా భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.